ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవని మెదక్ నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం నాడు హవేలీ ఘానాపూర్ మండలంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈ రోజు మనం మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లి చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనం ఇస్తాయని అన్నారు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలు మరుగుదొడ్లు లేని స్థితిలో ఉండేది. అన్ని పాఠశాలలో కూడా ఈ రోజు బాత్రూంలు నిర్మించి ఉపయోగాలు తీసుకురావడం జరిగిందన్నారు. 7 పాయల దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లోనే టెంపుల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలతో దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు.